డే పాస్ తీసుకున్నాము. ఈ డే పాస్ మనకి మెట్రో లైన్స్, బస్, ట్రామ్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే ఓ రాగం ఒకటై నిలిచే ప్రాణం నేమంట. గారెడ్డి నోట్ స్టేషన్లో దిగాం. ఇక్కడ నుంచి 4 తీసుకుంటే స్ట్రాస్బర్గ్ ఫెలిక్స్ పవర్ అనే ఒక మెట్రో స్టేషన్ హాస్టల్ ఉంటుంది. ఓకే లెట్స్ సీ. రెక్కలు నారెక్కలు చాచి ఓదా మీ దిక్కులు ఆ చుక్కలు దాటి పరువంలో రాదారి ఆకాశం అయిందే. వాళ్ళంతా తిరగడానికి ఇక్కడ డే పాస్ తీసుకున్నాము. ఈ డే పాస్ మనకు వచ్చేసి €29 పడింది. €29 అంటే మనకి ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ నుంచి సిటీలో ఉన్న అన్ని మెట్రో లైన్స్, బస్, ట్రామ్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఇంక్లూడెడ్. ఓకే జస్ట్ ఇప్పుడే మెట్రోలోకి ఎక్కాం. చార్ల్స్ డిగాల్ ఎయిర్పోర్ట్ నుంచి సెయింట్ మైకేల్ లాండ్రోమ్ స్టేషన్కి వెళ్ళాలి. అక్కడి నుంచి నెక్స్ట్ స్టాప్ చూద్దాం. ఇదే మన ప్యారిస్ మెట్రో, సారీ ఆర్ఆర్ ట్రైన్. Do you want to introduce yourself? Do you want to introduce yourself, your name and Yes. to my audience? Attention, This is cette Philippe, jusqu'à the former nuclear engineer. Met on Orient train while commuting from Charles de Gaulle Airport to Eiffel Tower. సో ఇప్పుడు గారెడ్డి నోట్ స్టేషన్లో దిగాం. ఇక్కడ నుంచి మనం మెట్రో తీసుకోవాలి. ఇప్పటివరకు ఆర్ఆర్ ట్రైన్లో వచ్చాం. ఈ ఆర్ఆర్ ట్రైన్ నుంచి మెట్రో లైన్ నెంబర్ 4 తీసుకుంటే స్ట్రాస్బర్గ్ వెళ్ళే ఒక జంక్షన్ దగ్గర దిగాలి. ఆ జంక్షన్ దగ్గర దిగి మనం ఫెలిక్స్ పవర్ అనే ఒక మెట్రో స్టేషన్ దగ్గర గెట్ ఆఫ్ అవ్వాలి, అంటే దిగాలి అనమాట. అక్కడే మన హాస్టల్ ఉంటుంది. ఓకే లెట్స్ సీ. సో ఈ కార్డ్ తీసుకున్నాం కదా, నవాజియో డే పాస్. సో ఇది సిటీలో అన్నీ ఇంక్లూడ్ అవుతాయి అన్నమాట. ఇప్పటివరకు మనం వచ్చింది ఆర్ఆర్ ట్రైన్. ఇప్పుడు మెట్రో కూడా జస్ట్ స్కాన్ చేయగానే ఓపెన్ అయిపోయింది అనమాట. సో స్కాన్ ఏంటంటే వ్యాలిడేట్ చేస్తుంది. ఇప్పుడు మనం స్ట్రాస్బర్గ్ సెయింట్ డేనియస్లో దిగాం. సో ఇది మెట్రో లైన్ నెంబర్ 4లో ఉందన్నమాట. మెట్రో లైన్ నెంబర్ 8కి మారాలి. ఆ మెట్రో లైన్ నెంబర్ 8 ఏంటంటే బలాడ్ క్రెటెల్. అక్కడ దిగి ఆ లైన్లోకి వెళ్ళి మనం ఫిలిక్స్ పవర్ అనే స్టేషన్కి వెళ్ళాలన్నమాట. ఆ స్టేషన్ కూడా మీకు చాలా దగ్గరలోనే ఉంటుంది. ఎయిర్ఫిల్ టవర్కి జస్ట్ 2 to 2.5 kilometers. ఓకే, సీ యూ లేటర్. ఇక్కడ మార్కింగ్ ఇచ్చారు. M8 అంటే మెట్రో 8 and 9 లైన్ నెంబర్స్. ఓ మై గాడ్, ఏదో అండర్ గ్రౌండ్ టనెల్స్ ఉంటాయి కదా, అలా ఉన్నాయి ఇక్కడ.
8 కరెక్టల్ రూట్, 8 బలాడ్ రూట్. సో మనకి ఎక్కడ ఈ బలాడ్ రూట్లో స్ట్రాస్బర్గ్ సెయింట్ జేమ్స్లో ఉన్నాం. మనకి ఏంటది ఫిజిక్స్ 4 వెళ్ళాలి. సో బలాడ్ రూట్కి వెళ్ళాలి. ఇక్కడ ఏమైందంటే టూ మెనీ టనల్స్ అనమాట, డిఫరెంట్ రూట్స్. ఆ రూట్స్ అన్నింటికి ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. ఈలోపు ఒక ఇద్దరు లేడీస్ వచ్చారు, ఫ్రెంచ్ విమెన్. సో దే హెల్ప్ యూ విత్ ద డైరెక్షన్స్ అనమాట. చూస్తారు ఇప్పుడు చూడండి. ఎదురు వెలిచి ఎదలను తెరిచే కాలం మీకు మొత్తం కూడా అండర్ గ్రౌండ్ టన్నెల్స్ ఉంటుంది. ప్యారిస్ పర్వంలో రాదారి ఆకాశం అయితే ఇప్పుడు ప్రీడక్స్ ఇప్పుడు నైబర్హుడ్ అయితే ఎలా ఉంది. ఇది ఓల్డ్ టౌన్ టైప్. ప్రీడక్స్ ఎక్కడ ఉన్నాయో ఫిజిక్స్ పవర్ స్టేషన్ ఇది కూడా రావచ్చు. అసలు ఈ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ చూడండి, అసలు భలే ఉంది. వావ్, చాలా ఏన్షియంట్ బిల్డింగ్ అనమాట. కరెక్ట్గా ఈ మెట్రో ఎంట్రన్స్ పక్కనే ఉందన్నమాట. నాకు తెలిసి మనం రోడ్డు దాటేసాం. ఆ రోడ్డు దాటకుండా అటువైపు వెళ్ళిపోవాలి. నైబర్హుడ్ అంతా కూడా చాలా బాగుంది, అసలు చాలా పీస్ఫుల్గా, ప్రశాంతంగా. యాక్చువల్లీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది నేను బుక్ చేసిన హాస్టల్ మంచి లొకేషన్లోనే ఉందని. వావ్, అదిగో కనిపించింది మన హాస్టల్ రీడాక్స్. ఇదేదో చర్చ్ అనుకుంటా. వావ్, చాలా ఓల్డ్ చర్చ్, మొత్తం కంప్లీట్లీ స్టోన్స్తోనే కట్టారు. రీడాక్స్ హాస్టల్ అండ్ బార్. అదే. సో ఇప్పుడే హాస్టల్కి వచ్చాను. సో హాస్టల్ చెక్ ఇన్ వచ్చేసి మధ్యాహ్నం 2 o'clock. సో ఈలోపు జస్ట్ ఫ్రెష్ అప్ అయిపోయి లగేజ్కి స్టోర్ చేశాను. మొదట మాటని మాట్లాడగా సిటీ చూడండి, మధ్యాహ్నం చూద్దాం. ఇది హాస్టల్ కమ్ బార్ అనమాట. సో ఇక్కడ అన్నీ స్ట్రీట్ థింగ్స్ బైక్స్. అలాగే ఇది అవుట్డోర్ సిట్టింగ్ ఏరియా. సిట్టింగ్ ఏరియా. ఇంట్లో హాస్టల్ అంటే కదా.
పైన తెలుసు పాపం తెలుస్తాయి. తోడై చిన్న పరుగుల నీడై నిలిచిన